హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు సాలెడ్స్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. సాలెడ్ ఏంటంటే మనం డైటింగ్ చేద్దామని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం. ఆ డైటింగ్లో ఏం చేయాలి, ఏం తినాలి అనేది సాయంత్రాలు భోజనం చేయకపోతే అంటే మార్నింగ్ చపాతీలు తిన్నా, రైస్ తిన్నా, సాయంత్రం ఏదో ఒకటి తినాలి. కొంచెం కడుపు నిండా తినాలి, లేకపోతే నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టదు కాబట్టి కడుపు నిండా తింటే అది మంచిది కాదు, పొట్టకి ఇబ్బంది అవుతుంది, అంటే బాడీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకని అసలు ఎలాంటి ఇవి లేకుండా, మనం ఆయిల్స్ అవి లేకుండా, కార్బోహైడ్రేట్స్ అవి లేకుండా అన్నీ ఎలా తినాలి, ఏం తినాలి అనే దాని మీద ఒక చిన్న వీడియో అనమాట ఇది. ఈ కాంబినేషన్స్ని రకరకాలుగా కాంబినేషన్స్ మార్చుకోవచ్చు. అంటే రైస్ మానేసి మీరు ఒళ్ళు తగ్గాలి అనుకుంటే ఇలాంటివి ఈవినింగ్స్ చేసుకుని తింటే చాలా టమ్మీ ఫుల్ ఉంటుంది. తర్వాత మనకి ఒళ్ళు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని ఇవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఈ కాంబినేషన్స్ రకరకాలుగా మార్చుకోవచ్చు అని చెప్పాను కదా. ఫస్ట్ డే నేను శనగలును కొద్దిగా బఠానీలు తీసుకున్నాను. శనగలు బఠానీలు కొంచెం నానబెట్టేశాను, రాత్రి నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా కుక్కర్లో పెట్టేసుకుని ఉడకబెట్టేసుకుని సాయంత్రం తినాలనుకుంటే పొద్దున్న పెట్టుకుంటాం, మధ్యాహ్నం తినాలనుకుంటే రాత్రి పెట్టుకుంటాం అనమాట. కనుక మనం మధ్యాహ్నం రైస్ మానేసి తినాలనుకుంటే కనుక రాత్రి నానబెట్టుకుంటాం. అలాగే సాయంత్రం తినాలనుకుంటే కనుక ఉదయాన్నే నానబెట్టుకుంటాం. కనుక మనం ఇవన్నీ ఏమేం కావాలి ఏంటనేది చూద్దాం. కాబూలీ శనగలు అయితే టేస్ట్గా ఉంటాయండి. కాబూలీ శనగల్లో బఠానీలు వేసుకోవచ్చు, లేదంటే కాబూలీ శనగలు, బఠానీలు, వేరుశనగ పప్పులు వేసుకోవచ్చు, లేదంటే అలసందలు వేసుకోవచ్చు. ఇలా రకరకాల కాంబినేషన్స్ అందరికీ తెలిసినవే. ఈ కాయధాన్యాలు, పప్పు ధాన్యాల్లో ఏవన్నా కొన్ని తీసుకుని రెండు ఉలవలు తీసుకోవచ్చు, అలసందలు తీసుకోవచ్చు, లేదంటే ఈ కిడ్నీ సీడ్స్ ఉంటాయి కదా, కిడ్నీ బీన్స్, రాజ్మా, అవన్నీ తీసుకోవచ్చు. అట్లా ఏవో ఒక 2 ఐటమ్స్ తీసుకుని నానబెట్టేసుకుని ఉడకబెట్టేసుకుని ఒక కీర, ఒక బీరకాయ, బీరకాయ ప్లేస్లో ఒకరోజు ఆనపకాయ ముక్క తీసుకోండి, చిన్న ఆనపకాయ ముక్క. లేదు అంటే కనుక చిన్న పొట్లకాయ ముక్క తీసుకోండి. అట్లా ఏదో ఒక ఐటమ్ అనమాట. అంటే పచ్చి కూరగాయ తినడానికి మనం ఉట్టిగా తినడానికి సాహసించలేం కాబట్టి ఇలా సాలెడ్లో వేసేసుకుంటే మనం ఈజీగా తినేయచ్చు. మనకు అసలు తెలియదు కూడా మనం పచ్చి బీరకాయ తింటున్నాం లేకపోతే పచ్చి పొట్లకాయ తింటున్నాం అని తెలియదు కూడా. చక్కగా పీచు పదార్థం వెళ్తుంది లోపలికి, క్యాప్స్ని అవాయిడ్ చేసినట్లు ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, టంగ్ సాటిస్ఫై అవుతుంది, టమ్మీ సాటిస్ఫై అవుతుంది. కనుక మనం ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. కీరా వేస్తున్నాను, తర్వాత బీరకాయ వేసాను, టమాటా వేసాను, కొంచెం ఉల్లిపాయ వేసాను, కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవచ్చు. అలాగే అంటే ఈరోజు నేను చేసే దాంట్లో కొత్తిమీర వేయలేదనుకుంటా, కొద్దిగా ఉంటే వేసాను. అంటే ఎక్కువ దొరకలేదు, ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకుంటే మంచిది. కొద్దిమంది కొత్తిమీర తింటే గ్యాస్ వస్తుంది, గ్యాస్ వచ్చిన వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇందులో అంటే ఇవే తినాలి అని ఏం లేదు, మనకి నచ్చినవి. కొబ్బరి ముక్క తింటే చాలా మంచిది అంటారు కదా, రోజు పచ్చి కొబ్బరి ముక్క, ఒక కొబ్బరి ముక్క వేసుకున్నాను చిన్నది. అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా మంచిది పొట్టకి. కనుక ఈ శనగలు ఉడికిన నీళ్ళల్లో అడుగును కొద్దిగా నీళ్ళు ఉంటే ఆ నీళ్లు కూడా వేసేసాను, వేస్ట్ చేయడం ఎందుకని, పారేయకుండా. కొంచెం సాల్టు, అదిగోండి కొద్దిగా బీరకాయ ముక్కలు, కీరా ముక్కలు, ఉల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, అదిగోండి కీర, బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కలిపేసి వేసుకుని కొంచెం కొత్తిమీర జల్లు వేసుకుని కొద్దిగా సాల్టు, పెప్పర్ అవాయిడ్ చేయగలిగితే పెప్పర్ వేసుకుంటే మంచిది, ఉంటే లేకపోతే అవాయిడ్ చేస్తాం. పెప్పర్ ప్లేస్లో ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి సన్నగా వేసుకున్న, కారం ఉండాలి అనుకుంటే, కారం అక్కర్లేదు మనకి అని అనుకుంటే కనుక ఇదే సరిపోతుంది.
కొంచెం సాల్ట్ చల్లుతున్నాను. సరిపోతుంది, అది ఆ సాల్ట్ సరిపోతుంది చక్కగా. దీంట్లో ఏంటంటే ఒక నిమ్మకాయ, మనకి సి విటమిన్ ఉంటుంది కాబట్టి నిమ్మకాయ బాగా, ఒక నిమ్మకాయ గట్టిగా పిండేసుకుని చక్కగా కలిపేసుకుని, ఒకవేళ నిమ్మకాయ లేదనుకోండి, ఒకవేళ నిమ్మకాయ ఉన్నా కూడా కొంచెం పెరుగు కావాలనుకుంటే, అంటే మనం సాటిస్ఫాక్షన్ నాలుగుకి రుచిగా ఉండాలి అనుకుంటే కొంచెం పెరుగు వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. పెరుగు వేసి ఒకరోజు చేశాను, పెరుగు వేయకుండా కూడా ఒకరోజు చేశాను, 2 ఫోటోలు పెట్టాను. చాలా హ్యాపీగా ఉంటుందండి నిజంగా. టమ్మీ ఫుల్ అవుతుంది, నిద్ర హాయిగా పడుతుంది, మనకి డైట్ చేసినట్టు ఉంటుంది, కడుపు నిండా తిండి ఉంటుంది అన్నమాట. కనుక మీ అందరం ఇలా చేసుకుని తింటే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే భోజనం అవాయిడ్ చేయాలి అనుకుంటే, సాయంత్రం అన్నం తినద్దు అని అనుకుంటే, లేదంటే ఒక పూట స్కిప్ చేయాలనుకున్నా కూడా చాలా రుచికరమైన ఆహారం అండి ఇది. రుచిగాను ఉంటుంది, మనకి బాగుంటుంది. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.